ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలపై, అలాగే వారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఎలా చేరుతున్నాయనే విషయాన్ని, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానాలపై ఇక్కడికి వచ్చే ప్రజల వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సత్యనారాయణ, కంచి. మాది నీలాయగూడెం, మిర్యాలగూడ. ఏం చేస్తుంటారు సార్? రైతు, వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? రుణమాఫీ అయితే చేసిండు, కానీ ఇప్పుడు ఈ రైతు బంధు, రైతు భరోసా ఒక్కసారి వేసిండు. అది 15,000 అన్నది ఇప్పుడు 6,000 వేసిండు. ఇది మళ్ళీ విడితే వేస్తాడో ఏడు తెలియదు. ఇక మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన బాగానే ఉండే, కానీ రుణమాఫీ చేయలే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నాగాచారి. ఏం చేస్తుంటారు సార్? ఎలక్ట్రిషియన్. గ్రామం, మండలం? అది మొదలపల్లి మండలం, పాములపాడు గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? మంచినే చేస్తుండు, అభివృద్ధి పాలన అయినా మంచినే చేస్తుంది. ఇక మరి ముందు మరి ఎట్టుంటుంది పెద్దలు. మరి ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఎలా అందుతున్నాయి అంటారు మీ గ్రామంలో కానీ, మీకు కానీ? అందినాయి. కరెంటు బిల్లు ఇది ఒకటి, రేషన్ కార్డులు, గ్యాస్, బస్సు ఫ్రీ అయినాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక ఆయన ఏం చేసిండు, ఆయన చేసింది ఏం చేయలేదు. అంతే. రేషన్ కార్డులు ఇలే, వచ్చేసి డబుల్ బెడ్రూమ్ కూడా ఏది ఇలే, 3 ఎకరాల దళిత బంధు కూడా దళితులకు కూడా వేయలేదు. థ్యాంక్ యూ సార్. సార్ మా కలలపాలెం అండి, మారలపల్లి మండలం. చిట్యాల కృష్ణ. ఏం చేస్తుంటారు సార్? మీ కూలినాలు చేస్తాం సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి ఏం పాలన చేస్తలేడు, అంతా డూబు వ్యవహారం, డూబు రాజకీయం, డూబు వ్యవహారం. ఏమన్నా ఇది ఇస్తా అది ఇస్తా అంటుండే ఏది చేస్తలేడు. మా అన్ని డూబు వ్యవహారాలు చేసుకుంటా నడిపించుకోబోతుంది, కానీ ఏం చేయట్లేడు. కాకపోతే ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు ఆడవాళ్ళకి, కానీ ఏం చేసలేడు. అదొకటే మాకు కావాలి, అంతే. ఆయన చేసేది ఏం లేదు ఆడ. మరి ఇప్పటి వరకు ఈ 6 గ్యారంటీలలో ఎంతవరకు అందుతున్నాయి అంటారు మీకు కానీ, మీ గ్రామంలో? ఏదన్నది ఇంతవరకు. గ్యాస్ ఫ్రీ అన్నాడు, గ్యాస్ కూడా రావట్లేదు. కరెంటు అంటే అదొకటే వచ్చింది, బస్సు ఒకటి వచ్చింది. ఆ తర్వాత ఏం రావట్లేదు, అంత డూబు. ఇంద్రమిల్కి దరఖాస్తు పెట్టినాం, ఇంట్లో అయితే రాలేదు ఇంతవరకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ చేసినంతవరకు మంచిగా చేసిండు. ఆయన అంతవరకు ఏ పాలన చేసినా గట్టి పాలన చేసిండు. ఈయన ఏది చేసినా ఒకటి మాటలే, కానీ ఏది లేదు ఆడ చేయడానికి ఏం లేదు ఆడ. ఒకటి చెప్తున్నాను, కానీ ఏది గ్యారంటీ లేదు ఇంతవరకు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తేనా. మీ పేరు సార్? పవన్. గ్రామం, మండలం? రావులపేంట విలేజ్, మండలం వేములపల్లి, డిస్ట్రిక్ట్ నల్గొండ. ఏం చేస్తుంటారు సార్? ఐఎమ్ ప్రిపరేషన్ అన్న హాస్పిటల్. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదన్న, నిరుద్యోగుల కోసం మొన్న దాకా ఆరాటపడ్డాను 10 years. ఇప్పుడు పర్లేదు, బాగుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ రాబోతుంది, పర్లేదు, బాగుంది. 0 పవర్ బిల్ బాగుంది, పర్లేదు, మంచిగా ఉంది. 100%. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బ్యాలెన్స్ చేసుకుంటే బెటర్. యాజ్ ఏ గ్రూప్ హస్బెండ్స్గా మా బాధలు అర్థం చేసుకుంటూ ఓకే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం నిరుద్యోగులు అన్యాయం చేసిండు. మేము ఆయనకి ఎట్లా లైక్ చేస్తాం? మమ్మల్ని పట్టించుకోలేదు, నిరుద్యోగులను పట్టించుకోలేదు. అందువల్ల పక్కకు పెట్టేయాల్సి వచ్చింది. మేము కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమంలో కీలకంగా ఉన్న వాళ్ళం. అలాంటిది మేమే మళ్ళీ తర్వాత కాంగ్రెస్ని ఎన్నుకున్నాం. ఎందుకంటే మాకు ఏం చేసిండు, యూత్కి ఓన్లీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒక్కటే ఇచ్చిండు. మళ్ళీ వేరే నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినాయా? ఏం లేవు. అందువల్ల మేము ఇటువైపు వచ్చినాం. దీంతో బెటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు రాఘవరెడ్డి, మాది మిర్యాలగూడెము. ఏం చేస్తుంటారు? నేను ఎక్స్ కరస్పాండెంట్ ప్రైవేట్ స్కూలు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? వరస్ట్ అండి. ఎందుకు వరస్ట్ అంటున్నామంటే, ఇచ్చిన హామీలు దాదాపుగా 100-120 దాకా ఉన్నాయి, అమలు చేసినవి మాత్రం 0. ఎందుకు అనంటే, మొట్టమొదట రైతు రుణమాఫీ అన్నారు, ఇంత మటుకు రైతు రుణమాఫీ పూర్తి కాలేదు. రైతు భరోసా అన్నారు, అది లేదు. నిరుద్యోగ వృత్తి అన్నారు, అది లేదు. వయోజనులకు పెన్షన్ 4,000 పెంచుతా అన్నారు, ఇంత మటుకు దాన్ని ఊసే లేదు. గ్యాస్ అన్నారు, 500 గ్యాస్ ఇస్తా అన్నాడు, ఎక్కడా అమలు అవ్వట్లేదు. మరి ఏం లాభం అండి ఇన్ని హామీలు ఇచ్చేసి ఒక్కటి కూడా అమలు చేయనప్పుడు? హామీలు ఇవ్వడం ఎందుకు? అధికారం కోసమా? అధికారం కోసమే అయితే ఇన్ని అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ పరిపాలన ఎట్లా ఉందంటే మొత్తం అబద్ధాల మీద నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఉన్నట్టుగా ఉంది. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అది కూడా అంతే ఉందండి. దీనికి పెద్ద తేడా ఏమీ లేదు. ఆయన ఇప్పుడు ఎస్సీలకు 10 లక్షలు ఇస్తాడు. ఎంతమందికి ఇచ్చాడండి? కేవలం ఆయన ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో బస్సులు చూపించి వస్తున్నాడు, అక్కడ ఆయన పెన్షన్లని అవన్నీ ఇవన్నీ ఫ్రీ ఇచ్చేసి సంక్షేమ పథకాల పేరుతోటి
ఓట్లు దండుకునే కోసం అని చెప్పేసి అని ఈ పథకాలు పెట్టేసి వాళ్ళు అధికారం చలాయిస్తున్నారు తప్పిస్తే వీళ్ళ పరిపాలన వల్ల దేశం ఇప్పుడు చూడండి మన తెలంగాణ మొత్తంలో ఏ ప్రాంతంలో తీసుకున్నా కూడా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ప్రజలు ఇక్కడ పనిచేసుకొని బతుకుతున్నారు. మరి తెలంగాణ ప్రజలు మొత్తం ఎక్కడ పోయినట్టు 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు తెలంగాణ వాళ్ళు. ఏ ఒక్కడన్నా పనిచేస్తున్నాడా? ఏ ఒక్కరు చేయట్లే కదా. తెలంగాణ వాళ్ళు ఇవాళ వ్యవసాయ రంగం పడిపోయింది, నిర్మాణ రంగం పడిపోయింది. రైస్ మిల్లులలో తీసుకున్నట్టుంటే ఎక్కడ కూడా హమాలీలు దొరికేటువంటి పరిస్థితి లేదు, వ్యవసాయంలో కూలీలు దొరికే పరిస్థితి లేదు. మరి ఏం పరిపాలన అండి ఇది? సోమరిపోతులను తయారు చేస్తున్నటువంటి పరిపాలన ఇది. కేసీఆర్ అయినా సరే, రేవంత్ రెడ్డి అయినా సరే. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? నా పేరు గోపిటి రామనరసింహ. ఏం చేస్తుంటారు అమ్మా? వ్యవసాయమేనండి. సూర్యాపేట మండలం, జిల్లా రాయనగూడ మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇంతవరకు కొత్త పెన్షన్లు ఇస్తా అన్నాడు, కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. వికలాంగులకు 6,000 అన్నాడు, 6,000 ఇవ్వలేదు. ఈ రైతు బంద్ అన్నాడు, రైతు బంద్ మాఫీ చేయలేదు. ఇంతవరకు ఏమీ లేదు ఆయన చేసేది. అన్నిటికీ రేట్లు పెంచిండు. సరండి మరిగా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన చేసిండు, కాళేశ్వరాన్ని చేసిండు, నిధులు తెచ్చిండు. ఆయన వచ్చిన కానుంచి అన్ని చెర్లు నిండుగా ఉన్నాయి. ఈయన వచ్చిన కానుంచి చెర్లు ఎండిపోతున్నాయండి. కరెంటు సరిగ్గా ఉండలేదు, కరెంటు పోతుంది, పొలాలు వారడం లేదు. మరి ఈయన వచ్చిన కానుంచి కరెంటు సరిగ్గా ఉండట్లేదు, నీళ్లు ఏ చెర్లో కూడా నీళ్లు కూడా సరిగ్గా ఉండటం లేదు. ఈ 6 గ్యారెంటీలు ఎలా అందుతున్నాయంటారు మీ గ్రామంలో? గ్యాస్ 500 అన్నాడు, అది లేదు. కరెంటు 24 గంటలు అన్నాడు, అది లేదు. అది పోతూనే ఉంది. థ్యాంక్స్ అమ్మా.